లో ఏమైపోయిందంటే ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడంటే ఒక మంచి ఫ్లాట్, బ్యాంక్ బ్యాలెన్స్, ఒక లగ్జరీ థింగ్స్ ఇంట్లో, ఒక మంచి టీవీ ఇది కోరుకుంటున్నారు. ధనవంతులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఆల్రెడీ ధనవంతులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఒక ఫామ్ హౌస్, ఊరికి చివర్లో ఒక 20-50 ఎకరాల భూమి, స్వయంగా వారే వ్యవసాయం చేయడం, ఆవులని పెంచుకోవడం, గేదెల్ని పెంచుకోవడం, పక్షుల్ని పెంచుకోవడం, ఖాళీ టైంలో వ్యవసాయం చేయడం, మట్టిలో కలవడం, బురదలో తిరగడం. అసలైన ఆనందం ఎక్కడుందో ధనవంతులు తెలుసుకున్నారు. ధనవంతులు అయ్యే క్రమంలో అసలైన ఆనందాన్ని మనం మిస్ అవుతున్నాం. మీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఒకప్పుడు ఏమీ లేని పేదవాడి ఇంట్లో జొన్న రొట్టె, గటక ఇవి ఉండేది. వాడు పేదవాడు. ధనవంతుడు ఏం తినేవాడు? సన్నబియ్యం, రైస్ ఇవి తినేవాళ్ళు. అప్పుడు డయాబెటిక్ అన్నా, క్యాన్సర్ అన్నా ధనవంతులకు వచ్చే వ్యాధులే, అవునా కదా? పాత సినిమాలు చూడండి. దేవదాసు ఇలాంటి అప్పుడు ఆ టైంలో చూడండి. క్యాన్సర్ వచ్చిందంటే ధనవంతులకే వస్తుంది, పేదవాళ్ళకి రాకపోయేది. పేదవాడి లోపల ఏం భావన పెరిగింది? వైట్ రైస్, సన్నబియ్యం, పరమాన్నం అనేది ఎప్పుడో పండుగలకి పబ్బాలకి తింటాం, అలాంటి బ్రతుకులు మావి అనేలాగా తయారై ఈ పేదవాడు ఎదుగుతూ ఎదుగుతూ ఈ జొన్న రొట్టెని, గటకని ఇది వదిలేసి రైస్కి వచ్చాడు. వెంటనే ఏమైంది? ధనవంతుల దగ్గర ఉన్న క్యాన్సర్, డయాబెటిక్ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు ధనవంతులు ఏం చేశారు? సెలబ్రిటీస్ చెప్తున్నారు, నేను రైస్ తినక సంవత్సరం అవుతుంది అంటాడు. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు ధనవంతులే కొర్రలు, మీనలు, ఏది మన తెల్ల జొన్న గట్క, జొన్న రొట్టెలు ఇవి తింటున్నారు. సేమ్ అలాగే ఇప్పుడు మనం కోరుకునే లైఫ్కి, రిచ్ పర్సన్స్ కోరుకునే లైఫ్కి ఇది డిఫరెన్స్. నెక్స్ట్ 10 ఇయర్స్లో మన పిల్లలకి వ్యవసాయం అంటే తెలియదు, రైస్ ఎలా వస్తుంది, కూరగాయలు ఎలా వస్తాయి తెలియదు. కూరగాయలు కావాలంటే రిలయన్స్ మార్ట్కే వెళ్ళాలి, కూరగాయలు కావాలంటే ఇంకెక్కడికో వెళ్ళాలి. మనం ఇలా కొంటాం. ఇప్పుడు మనకు వచ్చే జీతం 2 లక్షలు వస్తుందండి, మన పిల్లలకి 2 lakhs వస్తాయి, 3 lakhs వస్తాయి, 5 lakhs సాలరీ తీసుకుంటారు. కేజీ టమాటా కావాలి అంటే 1500 రూపాయలు అవుద్ది తెలుసా? ఈ కేజీ టమాటా కొనగలుగుతాడు కానీ దానిని పెంచలేకపోతాడు ఈ మిడిల్ క్లాస్ నుండి ఎదిగే పిల్లలు. రిచ్ పర్సన్స్ ఎలా తయారవుతారో తెలుసా? ఈ పంటలను పండించే వారిలాగా తయారవుతారు. అందుకే ధనవంతులైన వారు వ్యవసాయాన్ని చేస్తున్నారు, పిల్లలకి నేర్పిస్తున్నారు. రాబోయే వ్యాపారం ఎక్కువగా ఈ ఫుడ్ మీదనే జరుగుద్ది. ఆర్గానిక్ పంటలు అనే వాటిని మన వాళ్ళు పండించలేరు, ధనవంతుల పిల్లలు పండించగలుగుతారు. అప్పుడు 5 రూపాయలకు దొరికే టమాటాలు కాస్త 1500 అవుతాయి. అప్పుడు 5 లక్షల సాలరీ వస్తే ఎంత, 10 లక్షల సాలరీ వస్తే ఎంత చెప్పండి? ఇది మిస్ అవుతున్నాం మనం, ఈ గ్రౌండింగ్ మిస్ అవుతున్నాం. ఇది ధనవంతులందరూ కలిసి చేస్తున్నటువంటి భవిష్యత్తు ప్లాన్, మీకు తెలుసా? అందుకే ధనవంతులు అందరూ కలిసి సపరేట్ స్కూల్స్ పెట్టుకున్నారు. ముంబైలో ముఖేష్ అంబానీ వాళ్ళు ఒక స్కూల్ పెట్టారు, అందులో ఓన్లీ రిచ్ కిడ్సే ఉంటారు, ఎలైట్ పీపుల్ పిల్లలే ఉంటారు. వాళ్ళు ఇంకా ఇంకా వెల్త్ని క్రియేట్ చేస్తారు. అందుకనే మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. రియల్ సంపద అంటే ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఈ సంపదని మన వాళ్ళు పూర్వం నుండే, పూర్వీకుల కాలం నుండే, ఋగ్వేద కాలాల నుండే, అసలు ఈ ప్రపంచం కన్ను తెరవక ముందే మనం ఈ సంప్రదాయాల్ని పాటిస్తూ వచ్చాం. ఇదే రియల్ సంపద.